If there are 25 railway stations on a railway line, ఒక రైల్వే లైన్లో 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. How many types of single second class tickets must be printed so as to enable a passenger to travel from one station to another? ఒక రైల్వే లైన్, సపోజ్ గుంటూరు నుండి హైదరాబాద్ అలా ఒక రైల్వే లైన్ తీసుకుంటే వాటి మధ్యలో చాలా స్టేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక రైల్వే లైన్లో 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్, సెకండ్ క్లాస్ టికెట్స్ అనేవి ఎన్ని ప్రింట్ చేయాలి? మస్ట్ బి ప్రింటెడ్ సో యాజ్ టు ఎనేబుల్ ఏ ప్యాసింజర్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్. ఒక స్టేషన్ నుండి ఇంకొక స్టేషన్కి వెళ్ళే విధంగా సెకండ్ క్లాస్ టికెట్స్ ఎన్ని ప్రింట్ చేయాలి ఒక ప్యాసింజర్ ట్రావెల్ చేయాలంటే అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీనికి ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్. సో మొత్తం రైల్వే స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. సో అందులో మనం 2 తీసుకోవాలి. ఎందుకు 2 తీసుకోవాలంటే ఒక టికెట్ మీద మనం ఎక్కవలసినటువంటి స్టేషన్ పేరు, దిగవలసినటువంటి స్టేషన్ పేరు ఉంటుంది. అట్లా ప్రతి టికెట్ మీద 2 పేర్లు ముద్రిస్తారు వాళ్ళు. ఓకే, సో ఆ విధంగా అవుట్ ఆఫ్ 25 స్టేషన్ నేమ్స్ we take 2 స్టేషన్ నేమ్స్. ఓకే, టికెట్ మీద 2 పేర్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా 25P2. సో 25P2 అంటే మనకి 25 × 24. ఓకే, 600 సెకండ్ క్లాస్ టికెట్స్ మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్యాసింజర్ ఒక స్టేషన్ నుండి ఇంకొక స్టేషన్కి వెళ్ళడానికి వీలుగా ఎన్ని టికెట్స్ ప్రింట్ చేయాలంటే 600. ఓకే, సో దీన్ని మనం సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. మన దగ్గర 3 స్టేషన్సే ఉన్నాయి అనుకోండి. సో ఇది ఒక రైల్వే లైన్. సో ఇక్కడ ఏ అనే స్టేషన్, ఇక్కడ బి అనేది, ఇక్కడ సి అనేది. సో ఒక ప్యాసింజరు ఏ నుండి సికి వెళ్ళాలి, ఒక స్టేషన్ నుండి ఇంకొక స్టేషన్కి వెళ్ళే విధంగా. ఓకే, అంటే ఏ నుండి బికి, బి నుండి సికి, ఆ విధంగా ఒక స్టేషన్ నుండి ఇంకొక స్టేషన్కి వెళ్ళే విధంగా సెకండ్ క్లాస్ టికెట్స్ ఎన్ని ప్రింట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఏ నుండి బికి వెళ్ళాలంటే ఆ టికెట్ పేరు ఏబి, బి నుండి సికి వెళ్ళాలంటే టికెట్ పేరు బీసీ, ఏ నుండి సికి వెళ్ళాలంటే ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్ ఎట్లయినా వెళ్ళొచ్చు. ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా వెళ్ళే విధంగా. ఏ నుండి సికి వెళ్ళాలంటే ఏసీ అనే పేరు అనుకుందాం మనం, అట్లా ఈ విధంగా తీసుకుందాం. మరి ఏ నుండి బికి వెళ్ళడానికి ఏబి అనే టికెట్ ఉన్నప్పుడు బి నుండి ఏకి వెళ్ళడానికి బిఏ అనే టికెట్ కావాలి కదా. సో అది ఇక్కడ ఏబి బిఏ అనేది 2 ఒకటి కాదు. ఏబి టికెట్ అనేది ఏ నుండి బికి వెళ్ళడానికి పనికి వస్తుంది. సో బి నుండి ఏకి రావాలంటే మళ్ళీ ఇంకొక టికెట్ ప్రింట్ చేయాల్సిందే, అది బి టు ఏ. ఓకే, అట్లానే సి నుండి బికి రావాలంటే సిబి, అట్లానే సి నుండి ఏకి రావాలంటే సిఏ. సో మనం గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక టికెట్ తీసుకుంటే మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి రాలేము కదా, అక్కడ నుండి కూడా టికెట్ తీసుకోవాలి కదా. సో అదేవిధంగా నేను ఈ రైల్వే లైన్లో 3 స్టేషన్ నేమ్స్ తీసుకున్నాను. మొత్తం ఎన్ని టికెట్స్ వచ్చినాయి? ఏబి అనే ఒక టికెట్, బీసీ టికెట్, ఏసీ, బిఏ, సిబి, సిఏ, మొత్తం నెంబర్ ఆఫ్ టికెట్స్ అన్ని 6. ఓకే, అంటే 3 స్టేషన్ నేమ్స్, 3 స్టేషన్ తీసుకుంటే 6 వచ్చినాయి. అంటే ఒక టికెట్ మీద ఎన్ని పేర్లు ఉంటాయి? ఏబి లేక బీసీ లేక ఏసీ 2 పేర్లు అంటే 3P2. అంటే 3 స్టేషన్స్ తీసుకుంటే 3P2, 4 స్టేషన్స్ తీసుకుంటే 4P2, 5 స్టేషన్స్ తీసుకుంటే 5P2. ఆ విధంగానే వస్తుంది. అలానే 25 స్టేషన్స్ అయితే 25P2. మొత్తం 600 సెకండ్ క్లాస్ టికెట్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.